బ్యాక్ టు న్యూస్. 6 గ్యారెంటీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తోందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. రేషన్ కార్డుతో ముడిపెట్టకుండా అమలు చేయాలని కోరారు. అప్పుల ఊబిలో ఉన్న తెలంగాణను ఎట్లాగైనా గట్టెక్కిస్తారో చెప్పాలని అన్నారు. 6 గ్యారెంటీలు ఎలా అమలు చేస్తారో కూడా చెప్పాలని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. కరీంనగర్లో పర్యటించిన బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. 10 సంవత్సరాల కాల వ్యవధిలో గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. రేషన్ కార్డు కోసం దరఖాస్తులు చేసుకున్నారు. కాబట్టి నేను గతంలో మొన్న చెప్పిన ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నా, రేషన్ కార్డు ప్రాతిపదికన మీరు ఈ స్కీమ్ను అమలు చేస్తామంటే ప్రజలకు న్యాయం జరగదు. మీరు లేనిపోని కండిషన్లు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు సహించరు. కాబట్టి రేషన్ కార్డులు మీద మీకు అవగాహన ఉండాలి మీకు ఆల్రెడీ. కాబట్టి రేషన్ కార్డులో ఏ విధంగా ఇస్తారు, మళ్ళీ ఆ పేరు చెప్పి మళ్ళీ 100 కాదు 500 అని చెప్పి ప్రయత్నం చేయొద్దు. కాబట్టి ఏ ప్రాతిపదికన చేస్తే న్యాయం జరుగుతుందో ప్రజలకు న్యాయం చేసే విధంగా మీరు చేయాలని చెప్పి నేను కోరుతాను. ధన్యవాదాలు. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వము దీనికి క్లారిటీ ఇవ్వడానికి